సార్ ఇప్పుడు మొత్తం ఎల్పిఎస్ సంబంధించి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు సార్? ఎన్ని కోట్లతో ఇవ్వచ్చు? ఎల్పిఎస్ మొత్తం 23,645 కోట్లు. 23,645 కోట్లు మొత్తం 13 జోన్లలో మౌలిక వసతి లక్ష్యంగా జరుగుతుంది. సరే, రిజిస్ట్రేషన్స్ ఎందుకు లేట్ అవుతుంది సార్ హాట్ టైంలో? అంటే ఇప్పుడు ఇది చెప్పాను కదా కారణాలు. రిజిస్ట్రేషన్స్ వాళ్ళు ఎందుకు రెస్పాండ్, వాళ్ళే అలర్ట్గా ఉండాలి కదా, మనం వాళ్ళని ఫాలో అప్ చేయాలి. జనరల్గా వాళ్ళే బాగా ముందు. అంటే మొత్తం 66,000 ప్లాట్లు. 66,000 ప్లాట్లలో పెండింగ్ ఉండేది 7,648 ప్లాట్లు. మొత్తం 66,000 చిల్లర, అందులో ఉండేది 7,620. సో అన్ని ప్లాట్లలో 7,600 అంటే సమ్ డిస్ప్యూట్స్ కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, ఎన్ఆర్ఐస్ ఉంటాయి కదా. కాబట్టి అవుతూ ఉన్నాయి, వాళ్ళ తీరిగ్గా ఉండేప్పుడు చేసుకోవాలి. టైం బౌండ్ ఇచ్చి వేరే వాళ్ళకి అలర్ట్ చేయడం అది చేయలేదు. వాళ్ళు ఒకసారి ప్లాట్ అలాట్ చేసామంటే వాళ్ళు సొంతం, వాళ్ళు ఎప్పుడు కావచ్చు అప్పుడు రిజిస్టర్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు రాజధానిలో ఏరియా వైజ్ అన్ని చోట్ల ఒకే గవర్నమెంట్ వాల్యూ ఉందా, లేక డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ గవర్నమెంట్ వాల్యూ? జనరల్గా ఆల్మోస్ట్ ఎక్కడైనా చేస్తే కొద్దిగా తేడాతో ఉంటుందండి యాక్చువల్గా జనరల్గా. బట్ ఓవర్ ఏ పీరియడ్ అంతా ఒకటే అయిపోతుంది. ఎందుకంటే రాజధానిలో 29 గ్రామాల్లో డిఫరెంట్ యాక్టివిటీస్, అంటే యూనివర్సిటీస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, 29 గ్రామాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. కాబట్టి అన్ని గ్రామాలు ఆల్మోస్ట్ ఒక స్టేజ్కి ఎక్కువ. సార్, ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో భాగంగా రైతులకు ఇచ్చిన ప్లాట్లు అసలు ఎన్ని జోన్లుగా వెళ్ళగొట్టారు? ఎన్ని చోట్ల వర్క్ జరుగుతుంది? అన్ని జోన్లలో యాక్చువల్గా వర్క్ జరుగుతున్నాయి ఎక్సెప్ట్ 11th and 8th. 11th and 8th అంటే ల్యాండ్ పుల్లింగ్ అని కొద్దిగా ఎక్కువ తప్ప అన్ని జోన్లలో మొత్తం 29 గ్రామాల్లో ఆ 2 తప్ప మిగతా ఎన్ని జరుగుతాయి అవి కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం.